వెల్కమ్ టు అవర్ ఛానల్ షాన్స్ ఛానల్. నా స్టైల్లో చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియోలో. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని ఒక 3 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ అంతా బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ అంతా తీసుకున్నాను నేను. సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, కారం వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా దినుసులు. ఇక్కడ నేను చూపించినవి తీసేసుకోండి గరం మసాలా దినుసులు. చిన్న కప్ అంతా పెరుగు కావాలి దీనికోసం. కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చీలు, ఒక లెమన్, 3 టమాటోలు, ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఈ రైస్ని మంచిగా కడుక్కోవాలి. ఒక 3 times మంచిగా వాష్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ పోసి ఒక 1/2 hour పాటుగా నానబెట్టుకోవాలి ఈ రైస్ని. ఇప్పుడు చికెన్లోకి కారం వేసుకోండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసేసుకోవాలి. ముందుగా నేను చూపించిన క్వాంటిటీలో హాఫ్ మాత్రం వేసేసుకోండి. ఇందులోకి ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయని కట్ చేసుకొని పిండేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం పుదీనా వేసేసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి గీ యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి ఒక 2 minutes పాటుగా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్కర్లో వేసేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిసేపు ఒక 15 minutes పాటుగా ఉడికించుకోండి. వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటోస్ కట్ చేసుకొని వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 minutes పాటుగా మళ్ళీ ఫ్రై చేసుకోండి వీటిని. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాను. బాస్మతికి ఎప్పుడైనా వాటర్ అనేది తక్కువనే వేసుకోవాలి, లేదంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 minutes పాటుగా అలాగే ఉంచండి. నీళ్ళు అనేది మసులుతుంది. ఈ నీళ్ళు మసిలిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒక 2 minutes పాటుగా అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 2 whistles తీసుకుంటే సరిపోతుందండి. 30 minutesలో చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా రైతా, లెమన్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.